జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు వైసీపీ నాయకులు వేధిస్తున్నాడు, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు అన్నాడు. అమాయకులను జైల్లో పెడుతున్నారని చిలక పలుకులు కూడా పలికాడు. జగన్ రెడ్డి నోట వెంట ఎప్పుడు వచ్చే మాటలు ఇవి. కక్ష సాధింపు, అమాయకులని మాట్లాడే అర్హత అసలు జగన్ రెడ్డికి ఉందా అనేదే నా మొదటి ప్రశ్న. జగన్ చేసిన కక్ష సాధింపుల గురించి మాట్లాడాలంటే ఒక రోజు సరిపోదు. అసలు జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనంతా కక్ష సాధింపు రాజకీయాలే. ప్రజావేదిక, అమరావతి, పోలవరం, స్కిల్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అంగుళ్ల కేసు, ఇలా ఒకటేంటి వందల కొద్ది ఉదాహరణలు ఉన్నాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు, అరెస్టులు అయితే ఇక చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డవారే. చివరకు చంద్రబాబు కూడా 53 రోజులు జైల్లో పెట్టారు. అటువంటి జగన్ రెడ్డి ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు అని శోకాలు పెడుతున్నారు. ఇక నా రెండో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జైలు పాలైన వైసీపీ నాయకులు అమాయకులు అని జగన్ ఎలా సర్టిఫికేట్ ఇస్తారు? అవినీతి పరులు, అరాచకవాదులు ఆయనకు అమాయకులా కనపడుతున్నారా? వాళ్ళ గురించి జగన్కు తెలియదా? వంశీ, పిఎస్ఆర్, కేసీ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, నందిగం సురేష్, కాకాని, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్లు అమాయకుల పక్కా 420 గాళ్ళు. వీళ్ళ అవినీతి అక్రమాల గురించి ప్రజలు కథలుగా చెప్తారు. అడ్డమైన పనులు చేసి రాష్ట్రం మీద పడి దోచుకున్న వీళ్లను అమాయకులని జగన్ ఎలా చెబుతాడు? వీళ్ళ గురించి ప్రజలకు ఫుల్ క్లారిటీ ఉంది. వీళ్ళ వెనకాల నుండి నడిపించింది జగన్ అని అందరికీ తెలిసిన నిజం. లబ్ధి పొందింది కూడా జగన్ రెడ్డి అని కూడా తెలుసు. ఒక్క ఛాన్స్ అని జనాల్ని బ్రతిమలాడుకుని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నాయకుడిగా జగన్ చరిత్రకెక్కటం కన్ఫర్మ్. పరిపాలన గాలికి వదిలేసి కనిపించిన ప్రతి రంగాన్ని దోచుకున్న జగన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఇలా అమాయకులు, శుద్ధపోసులు అంటుంటే వినడానికి చాలా రోత పడుతుంది. ఆయన గారు నాశనం చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబుకి సంవత్సరం పట్టింది. ఎంతసేపు ఆ సైకో బ్యాచ్లు వెనకేసుకుని తిరిగే జగన్ రెడ్డి నీతి వాక్యాలు చెబితే జనం నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి. అది జగన్ రెడ్డి తెలుసుకుంటే ఆయనకే చాలా మంచిది.